హార్టెడ్ అంటే మీదే గుర్తు వస్తుంది అన్న. కైండ్ హార్టెడ్గా ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి, మన యాక్టర్స్ గురించి, డైరెక్టర్ గురించి, మన ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్, హ్యాపీగా వితౌట్ ఎనీ జస్ట్ షూట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. బికాస్ షీ నోస్ వాట్ షీ వాంట్స్. సో ఆ విషయంలో మాత్రం హ్యాపీ, రిలీఫ్. మనదే ఓవర్ ఉత్సాహం ఉంటుంది అనుకో, ఇంప్రూవైజ్ చేద్దామని తప్పితే యాక్చువల్గా ఆవిడ చెప్పింది చేసి మనకు అది ఉండాలండి, ఇప్పటికీ ఉండాల్సిందే కదన్నా. డెఫినెట్లీ ఈ సినిమాకి గనక నా క్యారెక్టర్ కి మంచి రివ్యూస్ వస్తే మాత్రం క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. సంగీత్ గారి గురించి అంటే నాకు తెలిసి అంటే సంతోష్ మామూలుగా నా ప్రకారం ఈజ్ లవ్ దాంట్లో కొంచెం ఎక్స్ప్రెషన్లు మనోడు వేరే లెవెల్ కదా. అలా నాకు తెలిసి ఈయన ఒక పెక్యులర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అది కొంచెం నా ప్రకారం చాలా యూనిక్ అనిపిస్తుంది. ఆయన కొంచెం లిబరల్ గా వదిలేస్తే, అలా టైట్ కాకుండా కొంచెం లిబరల్ గా వదిలేస్తే సీన్ ని చాలా వేరే లెవెల్ తీసుకెళ్తారనే నమ్మకం ఉంటుంది నాకైతే పర్సనల్ గా. సో ఇంకా సీను నీ గురించి చెప్పాలంటే హాయి స్థానం నాది కాదు ఫ్రాంక్లీ, ఎందుకంటే నీ టాలెంట్ వేరే. నీ టాలెంట్ ఇస్ ఇమ్మోర్టల్ టు బి ఆనెస్ట్. నిన్ను ఏం చెప్పినా నాకు జోగా అంటే ఎంత తవ్వుకుంటే అంత అక్షయ పాత్ర నువ్వు. యాక్చువల్ ప్రతి తెలుగు సినిమాకి ఒక అక్షయ పాత్ర నువ్వు. నా ప్రకారం నువ్వు కొంచెం అప్పుడప్పుడు కొన్ని సటిల్ డోస్ చేయాలని నేను కోరుకుంటాను. బికాస్ సటిల్ లో నీది ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. గెటప్ సీన్ అనగానే మనం ఇది చేపిద్దాం ఫస్ట్ ఇది నాకు చాలా ఇష్టం అలా చేయడం. బట్ ఏదైనా ఒక నమ్మకం పెట్టి ఒక ఫుల్ లెంత్ గా సటిల్ రోల్ చేసేయాలన్న. బట్ అది హ్యూమర్ కాదు కదా, సటిల్ హ్యూమర్ నీది చాలా బాగుంటుంది ఆఫ్ స్క్రీన్. ఐ రియలీ వాంట్ సమ్వన్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు నయన్ సారిక, లక్కీ చామ్, అంటే ఈమె ఆఫ్ స్క్రీన్ లో కనబడే పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ కి సంబంధం ఉండదు. ఈమెనైనా కనబడేది అనే ఫీలింగ్ ఇస్తుంది నిజంగా. ఈవెన్ విష్ణు విన్యాసంలో కూడా నాకు తెలిసి ఏజ్ కంటే ఎక్కువ రోల్ చేసినట్టు అంత చాలా మెచ్యూర్ రోల్, చాలా బాగా చేస్తారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఇంక ఈమె గురించి చెప్తే అసలు ఈమె షీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరా అంతే, టు బి ఆనెస్ట్. అసలు ఆమె సెట్ లో ఉంటేనే ఆ ధైర్యం మీరు. అండ్ సడన్ గా నేను మొన్న స్పీచ్ చూస్తుంటే అసలు అదేంటి అంత ఒక అమ్మలాగా అయిపోయింది ఏంటి స్పీచ్ లో అనిపించింది. ఈ మాట్లాడే నాకు స్టేజ్ లో ఆల్మోస్ట్ కొంచెం మంచి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడు, అది పెడితే నేను ఏడ్చేసేవాళ్ళేమో ఆ స్పీచ్ నిజంగా. అంటే అండ్ లవ్లీ ప్రొడ్యూసర్, అందరిని బాగా చూసుకుంటది. నాకైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేంత వరకు కూడా షీ టుక్ కేర్ ఆఫ్ మీ. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేసరికి నాకు చిన్న టైనీ జెలసీ వచ్చింది. ఐ రియలీ వాంట్ టు బి మేజర్ పార్ట్. కిషోర్ గారు అంటే ఫ్యూచర్ లో కూడా ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్